తెలంగాణ కేబినెట్లో పవర్ షేరింగ్ సాధ్యమా? ఆశావహులు చెబుతున్న కొత్త ఫార్ములా ఏంటి? విస్తరణ ఉంటే ఎంతమంది కొత్త వారికి అవకాశం ఉంటుంది? తెలంగాణ కేబినెట్ విస్తరణపై మళ్లీ చర్చ మొదలైంది. కేబినెట్ విస్తరణలో భాగంగా 5గురు కొత్త వారికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీంతో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో ఆశావహులు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కులాల వారీగా జనాభాను బయటపెట్టిన కాంగ్రెస్ సామాజిక వర్గాల వారీగా అవకాశాలు ఇవ్వకపోతే ఇబ్బంది తప్పదని హస్తం పెద్దలు భావిస్తున్నారని టాక్. కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది. జూన్ 7 నాటికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తవుతుంది. దీంతో 2.5 ఫార్ములా అమలు చేయాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేవలం సామాజిక సమీకరణాల వల్లే తమను కేబినెట్లోకి తీసుకోవడం లేదని, మిగతా 2.5 ఏళ్ల సమయంలో పాతవారి స్థానంలో అదే సామాజిక వర్గానికి సంబంధించిన కొత్త వారికి మంత్రులుగా అవకాశం ఇవ్వాలని ఆశావహులు అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. కేబినెట్ మొత్తాన్ని మార్చడం సాధ్యం కాకపోతే కనీసం కొంతమంది మంత్రుల్ని తొలగించి వారి స్థానంలో యాక్టివ్గా ఉండే నేతలకు మంత్రులుగా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. చురుగ్గా ఉండే వారికి మంత్రులుగా అవకాశం ఇస్తే పార్టీకి, ప్రభుత్వానికి ఉపయోగం ఉంటుందని ఆశావహులు చెబుతున్నారు. ఆశావహులు డిమాండ్ చేస్తున్న 2.5 ఫార్ములాకి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది పక్కన పెడితే కేబినెట్లో భారీగా మార్పులుంటాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎంతమందిని పక్కన పెడతారో, ఎంతమంది కొత్త వారికి అవకాశం ఇస్తారో అన్నది హస్తం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.